సార్ అసలు వింటర్లో సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి సార్ ఇంత చల్లగా ఉన్నప్పుడు? అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి చెప్పండి ఫస్ట్. అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడతారు? సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సన్ ఏం చేసింది మిమ్మల్ని? ట్యాన్ అవుతుంది కదా సార్ స్కిన్. ట్యానింగ్ నుంచి ప్రొటెక్షన్ కావాలి మీకు, అంతే కదా. ఏమి జబ్బు నుంచి కాదు. సో కాస్మెటిక్ గా మీకు అందంగా ఉండడానికి సన్ స్క్రీన్ కావాలి, అంతేనా? అందంగా ఉండడానికి సన్ స్క్రీన్ కావాలి అంటే మనకి ట్యాన్ ఎందుకు అవుతాం? యూవీ రేస్ వల్ల అవుతాం. యూవీ రేస్ అంటే ఏంటి? అల్ట్రావైలెట్ రేస్. అవి 365 డేస్ సమ్మర్ అయినా వింటర్ అయినా ఉంటాయి. సో యూవీ రేస్ లో ఏమైనా టైప్స్ ఏమైనా ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? లేదు సార్. లేదు. ఇప్పుడు సన్ స్క్రీన్ లో ఏం చూస్తారు మామూలుగా మీరు? SPF చూస్తాం సార్, అది ఎక్కువ ఉంటే కొనేస్తాం. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉంది, తెల్లవాళ్ళ కోసం కనిపెట్టారు. ఎందుకు? అక్కడ స్కిన్ క్యాన్సర్ ఉంటుంది, మనకి స్కిన్ క్యాన్సర్స్ ఉండవు. సో మినిమం SPF మనకి 30 ఉంటే చాలు అని చెప్తాం మనం. అది కూడా అవసరం లేదు SPF. ఓకే, కావాల్సింది ఏంటి మనకి? PA రేటింగ్ ఉంటుంది. PA రేటింగ్ అన్నది UVA రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో UVA రేస్ ఏంటంటే మనకి ట్యానింగ్ కాస్ట్ చేస్తాయి, ఏజింగ్ కాస్ట్ చేస్తాయి. మనకి ఏం కావాలి? కాస్మెటిక్ గా స్కిన్ బాగుండాలి అంటే ఏజింగ్ అవ్వకూడదు, ట్యానింగ్ అవ్వకూడదు, రింకిల్స్ రాకూడదు. దీనికి UVA రేస్ ఇంపార్టెంట్ అనమాట. సో UVA రేస్ అన్నది 365 డేస్ ఉంటాయి. మబ్బుగా ఉన్నా చల్లగా ఉన్నా మీరు హిమాలయ పర్వతాల కిందకి వెళ్ళినా ఉంటాయి. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసేది సన్ స్క్రీన్. మనకి ఏంటంటే దాంట్లో ఏ ఫ్యాక్టర్ చూడాలి అంటే UVA రేస్ కి ప్రొటెక్ట్ చేసేది PA రేటింగ్ అంటాం. ఈ PA రేటింగ్ 3+ మినిమం ఉండాలి, 4+ కూడా ఉంటుంది మాక్సిమం. అది ఉంటే ఇంకా బెటర్.